సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నడి వయసు వారి శారీరక మానసిక స్థితులపై అధ్యయనం చేస్తున్న కొన్ని సంస్థలు చాలా ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నాయి. పదవి విరమణ పొందిన సుమారు 200 మంది పైన పలు రకాల పరిశోధనలను ప్రయోగాలను చేసిన ఒక సంస్థ ప్రతిరోజు వీరందరినీ అరగంట పాటు వేగంగా నడిపించి ఆ నడక వల్ల కలిగిన ఫలితాన్ని అంచనా వేసింది. ఇలా నడవడం వల్ల వారి కండరాల పటుత్వం 12% పెరగడమే కాకుండా వారిలో ఉత్సాహం, ఆనందం కూడా ఎక్కువైందట. కొందరు 10 ఏళ్ల క్రితం శారీరకంగా మానసికంగా ఎంత చురుగ్గా ఉండేవాళ్లమో అలా ఇప్పుడు అనిపిస్తున్నదని చెప్పారట. ఉదయపు వేళల్లో నడక మనుషుల జీవితంలో పెను మార్పులను తీసుకువస్తుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈరోజు మనం ఉద్యాన శోభ కార్యక్రమంలో బోన్సాయిలో ఉన్న డిఫరెంట్ స్టైల్స్ చూడబోతున్నాం. మరి ఈ స్టైల్స్ అన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు బోన్సాయి ఎక్స్పర్ట్ లలిత శ్రీ గారు. ఆ స్టైల్స్ ఏంటో ఆవిడని అడిగి చూద్దాం. నమస్కారం మేడం. నమస్తే. ఇవాళ ఉద్యాన శోభ కార్యక్రమంలో మనం ఎలాంటి స్టైల్ చూడబోతున్నాం మనం బోన్సాయిలో? ఈ రోజు మనం మల్టిపుల్ ట్రంక్ స్టైల్ గురించి నేర్చుకున్నాం సంజన. ఇలా ఒక చెట్టుని మనం మల్టిపుల్ ట్రంక్ స్టైల్ గా చేస్తాం. ఇప్పుడు ఈ బోన్సాయి ఏదైతే ఉందో అది ఒకటే చెట్టా లేకపోతే 4-5 చెట్లు కలిసి ఉన్నాయేమో? మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సంజన, అంటే ఇది 4-5 మొదళ్ళు కాదు, ఒకటే చెట్టుకి అంటే ఒకటే రూట్ బేస్ కి 4-5 మొదళ్ళు వచ్చిన దాన్ని మనం మల్టిపుల్ ట్రంక్ స్టైల్ అంటాం అనమాట. ఓ, ఇదంతా రూట్స్ అన్ని మొత్తానికి ఒకటే చెట్టు? అవును, ఒకటే చెట్టుకి 4-5 మొదళ్ళు వచ్చినాయి. అంటే మన నర్సరీలో వెళ్ళినప్పుడే అంటే ఎలా సెలెక్షన్ ఆఫ్ ది ప్లాంట్, మన బ్రూమ్ స్టైల్కి ఒక సెలెక్షన్ ఆఫ్ ది ప్లాంట్ ఎలా చూసుకున్నామో, ఈ చెట్టు గురించి ఇప్పుడు మల్టిపుల్ ట్రంక్ స్టైల్ చెట్టు కాబట్టి మనం ఒకటే చెట్టుకి అంటే ఒకటే రూట్ బేస్కి 4-5 బ్రాంచెస్ వచ్చిందాన్ని అంటే మొదలు వచ్చిందాన్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట మల్టిపుల్ ట్రంక్ స్టైల్. యూజువల్లీ మల్టిపుల్ ట్రంక్ స్టైల్ ఆడ్ నెంబర్లో ఉండాలి. 7, 11, 13 అలా ఆడ్ స్టైల్లో ఉంటుందన్నమాట. ఇంకేంటంటే ఒకటే చెట్టుకి అంటే ఒకటే మొదలకి అంటే రూట్ బేస్ ఒకటే ఉండి దానికి 4-5 మొదళ్ళు వచ్చినాయి అంటున్నాను కాబట్టి అలాంటి వృక్షం మనం అలాంటి సెలెక్షన్ ఒక నర్సరీలోకి వెళ్ళంగానే ఒకటే మొదలకి ఒకటే రూట్స్కి 4-5 మొదలు ఉన్న చెట్టుని తీసుకొచ్చి ఒక గ్రోత్లో పెంచి ఒక కుంపట్లో పెంచి బాగా ఇలా ఎస్టాబ్లిష్ అయినాక, ఇది 16 సంవత్సరాల చెట్టు అనమాట బాన్సాయి. బాగా ఎస్టాబ్లిష్ అయినాక ఇలా ట్రేలో పెడతాం. ట్రే సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. మనం ఇంత ముందు ఒక లార్జ్ బాన్సాయి చూసాం, ఈ రోజు కూడా ఇంకో లార్జ్ బాన్సాయి చూస్తున్నాం అనమాట. ఇప్పుడు మేడం ఈ సెలెక్షన్ ఆఫ్ ప్లాంట్స్ లో మనం ఇలా మల్టిపుల్ ట్రంక్స్ కావాలంటే ఎలాంటి చెట్లని మనం చూసుకోవాలి? ఎక్కువ వృక్షాలే చూస్తుంటాం కాబట్టి నేచర్లో కూడా ఒక రావి చెట్టు మనం ఎక్కువ మల్టిపుల్ ట్రంక్లో చూడము, ఒక మర్రి చెట్టు అయితే మల్టిపుల్ ట్రంక్ స్టైల్లో చూస్తాం అనమాట. అలాంటి ఏవైనా మన నేచర్లో కూడా చూస్తామో అలాంటి చెట్టు మనం మల్టిపుల్ ట్రంక్ స్టైల్ గా ఆప్ చేస్తాం. ఎగ్జాంపుల్ మనం నర్సరీకి వెళ్ళి ఒక రావి చెట్టుని చిన్నప్పుడు ఒక 1 year అలాంటి ప్లాంట్ తీసుకుని ఇలా చేసుకోవచ్చు. మేడం, ఇప్పుడు ఈ బోన్సాయి చెట్టులో కూడా చూస్తే ఆకులు రావడం లేకపోతే సీజనల్ గా మనం మామూలు చెట్లలో చూసా లీఫ్ షెడ్డింగ్ టైం అలా ఉంటుందంటారా? అవునండి, మనకు బాన్సాయిలో కూడా ఏది తేడా ఉండదన్నమాట. నేచర్లో ఇప్పుడు ఆకు రాలుస్తుంటే ఆకు షెడ్ చేస్తుంటే మన బాన్సాయి కూడా ఆకు అంటే ఇట్లా పండిపోయిన ఆకులు ఉంటాయి, మనకి పండిపోయిన ఆకులు ఇట్లా ఎల్లోగా టర్న్ అయి పడిపోతుంటాయి కదా, ఈ చెట్టు కూడా అట్లనే రాలుస్తుంది అనమాట. నేచర్లో ఎప్పుడైతే మనకు పండ్లు వస్తాయో మన బాన్సాయి కూడా అప్పుడే పండ్లు వస్తాయి. అంటే బాన్సాయి అంటే ఒక నార్మల్ చెట్టుకు మినియేచర్. అవును, నేచర్ని మినియేచర్ గా చూసుకోవటం. బాన్సాయి అంటేనే నేచర్ ఇన్ మినియేచర్. పెద్ద పెద్ద వృక్షాలని చిన్నగా చూసుకుంటేనే మనం బాన్సాయి ఎలా అన్నామో అలానే సేమ్ టైమింగ్స్. అంటే ఇప్పుడు మనకి మామిడికాయలు మేలో వస్తున్నాయి అనుకోండి, మనకు బాన్సాయిలో మామిడి చెట్టుకి మనకు మామిడికాయలు మేలోనే వస్తుంటాయి అనమాట. సైజు కూడా ఏది తేడా రాదు. ఓకే, వాటికి వచ్చే మామిడికాయలు కూడా మామూలు మామిడికాయలానే పెద్ద సైజే ఉంటుంది. కలర్ తేడా కాదు, టేస్ట్ ఏం తేడా రాదు. సైజ్ లో కూడా ఏమీ టేస్ట్ ఉండదు. టేస్ట్ లో కూడా సైజ్ లో కూడా ఏది తేడా ఉండదండి. ఓకే, ఇప్పుడు మేడం ఈ బోన్సాయిస్ లో కూడా అంటే మనం చూసే ఇంతవరకు చాలా బోన్సాయిస్, వాటన్నిటిలోకి ట్రేస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే వీటిలో ఏమైనా ఇదే ఈ పర్టికులర్ ట్రేనే ఉండాలి లేకపోతే ఈ శాండ్ కోసం ఇంత వెడల్పు ఇంత విడ్త్ అలా ఏమైనా ఉంటుందా మేడం? మీరు బాగా అబ్జర్వ్ చేసే సంజన, అంటే చెట్టు బట్టి కూడా అప్పుడప్పుడు మనం ట్రే సైజెస్ సెలెక్ట్ చేస్తుంటాం అనమాట. ఇప్పుడు ఇది మల్టిపుల్ ట్రంక్ స్టైల్ కదా, దీన్ని కొంచెం వెడల్పైన ట్రే తీసుకుంటాం. ఎందుకంటే ఇలా బ్రాడ్గా స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి. మల్టిపుల్ ట్రంక్ స్టైల్ అంటే అన్ని ట్రంక్స్ అన్ని విజిబిలిటీ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ బ్రాడ్ ఉన్న ట్రే సెలెక్ట్ చేస్తుంటాం. అదే బ్రూమ్ స్టైల్ అనుకోండి, రౌండ్ ట్రే సెలెక్ట్ చేస్తుంటాం. ఎందుకంటే ఒకటే చోట గుబురుగా పెరుగుతుంది కాబట్టి దాన్ని బ్రూమ్ స్టైల్ అంటాం కాబట్టి రౌండ్గా ఉన్న ట్రే సెలెక్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఇది
రెక్టాంగిల్ షేప్లో ఉంది ఈ ట్రే. ఇలా కొంచెం డిజైన్ వచ్చి అంటే ఈ బ్యాంబూస్ కానీ చైనీస్ వాళ్ళకి కొంచెం ఇట్లా బ్యాంబూస్ కొంచెం ఎక్కువ క్రేజ్ ఉంటుంది కాబట్టి, జపనీస్ చైనీస్ కాబట్టి ఈ బ్యాంబూస్ వచ్చిన ట్రే సెలెక్ట్ చేశాను అనమాట. అంటే ఇప్పుడు మనం ట్రే తీసుకున్నప్పుడు ఇది మధ్యలోనే పెట్టుకోవాలి, ఇది చెట్టు స్టార్టింగ్ లో ఇలానే ఉండాలి, లేకపోతే ఇక్కడే ఉండాలి, అలా ఏమైనా ఉందా మేడం? లేకపోతే ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు? కాదండి, తప్పనిసరిగా మనం అన్ని చెట్లు ఒక ట్రేలో మధ్యలో పెట్టమండి, ఒక సైడ్కి అనమాట. దానికి బాన్సాయి ఈజ్ ఆల్సో బ్యూటిఫికేషన్ ఆఫ్ ది ప్లాంట్ అనమాట. ఒక చెట్టు అందంగా ఎక్కడ కనపడుతుంది, మధ్యలో పెడితే బాగుంటుందా, ఒక సైడ్కి అంటే ఆఫ్ సెంటర్ అనమాట. లెఫ్ట్ సైడ్ కన్నా రైట్ సైడ్ కన్నా పెట్టవచ్చు ఒక ట్రేలో. ఇది మన ఈ మల్టిపుల్ ట్రంక్ స్టైల్ ప్రకారంగా అయితే, అసలు రూట్ ప్రకారంగా అయితే ఆఫ్ సెంటర్ పెట్టాలి. అంటే మరీ సెంటర్లో కాకుండా కొంచెం పక్కకి మన ఆ చెట్టుని పెట్టేటప్పుడు, ట్రేలో పెట్టేటప్పుడు కొంచెం లెఫ్ట్ సైడ్ కన్నా కొంచెం రైట్ సైడ్ కన్నా పెడితే ఆ ట్రంక్ లైన్స్ అన్నీ క్లియర్గా విజిబిలిటీగా కనపడుతుంది అనమాట. మంచి క్లియర్గా విజిబిలిటీ ఉండి ఆ ట్రే వెడల్పైన ట్రే తీసుకున్నప్పుడు అంతా మల్టిపుల్ ట్రంక్ స్టైల్ అన్ని ట్రంక్స్ కనపడుతూ ఆ చెట్టు ఆకారంలో ఉండి ఆ వృక్షంలాగా మనకు ఫీలింగ్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు మేడం ఈ మొదలు కూడా మనకు పెరుగుతూ ఉంటుంది కదా, మనం చూసేటప్పటికి థిక్నెస్ కానివ్వండి లేకపోతే మల్టిప్లై అవుతూ ఉంటాయి కదా, సో అప్పటికి మనం ఈ ట్రేస్ ఏమైనా మార్చుకునే అవసరం pడుతుందా? అవునండి, అంటే వన్స్ ఇన్ 5 years, వన్స్ ఇన్ 3 years మనం ఒక ట్రే మారుస్తూ ఉంటాం అనమాట. రీపాటింగ్ అంటాం దాన్ని. అంటే ఆ ట్రే మార్చకుండా ఆ ట్రేలోనే రూట్స్ అన్ని కట్ చేసి ఈ చెట్టు తీసేసి అట్లీస్ట్ ఒక 50% రూట్స్ కట్ చేసేసి సాయిల్ పాత సాయిల్ తీసేసి కొత్త సాయిల్ వేసుకొని ఆ సాయిల్లో కూడా మీరు ఇప్పుడు గమనించినట్టు ఇక్కడంతా ఎరువు ఎక్కువ ఉంచండి. అంటే మల్టిపుల్ ట్రంక్ స్టైల్ అంటే కొంచెం బలం ఎక్కువ, అంటే ఎక్కువ ఆర్గానిక్ మాన్యూర్ వాడుతూ ఉంటాం అనమాట. ఇక్కడ మీకు ఎరువు కనపడుతుంది, అన్ని మన మామూలుగా వేయించుకునే ఎరువులు కనపడుతున్నాయి అనమాట. ఆ ఎరువులు వేసుకొని వన్స్ ఇన్ 5 years, అంటే లార్జ్ బాన్సే కాబట్టి లార్జ్ బాన్సెస్ వన్స్ ఇన్ 5 years చేస్తూ ఉంటాం. 5 yearsకి ఒకసారి రీపాటింగ్ అనమాట. రీపాటింగ్ అంటే ప్రూనింగ్ ఆఫ్ ది రూట్స్ కట్ చేయటము, సాయిల్ మార్చటము, మళ్ళీ అదే పాట్లో పెట్టడం. రీపాటింగ్ అనే దానికి ఇంకో కొత్త పాట్ కాకుండా మరీ పెరిగిపోయింది, ఎక్కువ లావ్ అయిపోయింది, ఆ ట్రేలో ఫిట్ కాలేదు అంటేనే మనం ఇంకో ట్రేలో పెడతాం. లేకపోతే ఎక్కువ శాతం ఇదే ట్రే వాడేసి కొంచెం ఆఫ్ సెంటర్ అంటే ఒక పక్కకు పెట్టి ఇదే మంచిగా కట్ చేసుకొని ఆ కొనికల్ షేప్, మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఆ వృక్షాలన్నీ ఆ కొనికల్ షేప్లోనే ఉంటాయి అన్నమాట. ఆ గొడుగు ఆకారంలోనే ఉంటుంది. ఆ షేప్లో మనం కట్ చేసుకొని ఇలానే మెయింటైన్ చేసుకుంటూ ఒక మల్టిపుల్ ట్రంక్ స్టైల్గా చూసుకోవచ్చు. ఓకే, మరి మేడం ఇప్పుడు ప్రతి బోన్సాయి చెట్టుకి మనకి ఒకటే టైప్ ఆఫ్ సాయిల్ వాడతామా, లేకపోతే చెట్టుకి ఏమైనా వేరే ఉంటాయా సాయిల్స్? ఎక్కువ మట్టుకు ఒకటే టైప్ సాయిల్ వాడతాం సంజన. ఒక సక్యులెంట్ ప్లాంట్ అంటే వాటర్ కంటెంట్ ప్లాంట్, ఒక ఎడినం కానీ ఒక జేడ్ కానీ వాటిని మనం సక్యులెంట్ ప్లాంట్స్ అంటాం అనమాట. అంటే వాటర్ ఉంటుంది, ఆ ట్రంక్ లైన్లో వాటర్ ఉంటుంది. అలాంటి వాటికి కొంచెం ఇసుక ఎక్కువ వేసి నీళ్ళు మాత్రం 3 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి పోస్తుంటాం. ఇలాంటి చెట్లకి రోజుకు ఒకసారి పోస్తూ ఉండాలి. సక్యులెంట్ ప్లాంట్స్ మాత్రం వన్స్ ఇన్ 3 days వాటరింగ్ చేయాలి. ఎక్కువ సన్లైట్ కావాలి. మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ, ఒక బాన్సాయి ఏజ్ పెరుగుతున్న కొద్దీ దానికి సన్లైట్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. బోన్సాయిలో మల్టిపుల్ ట్రంక్స్ గురించి, రీపాటింగ్ గురించి, అసలు బోన్సాయిలో సాయిల్స్ ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ మా సకులందరికీ చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.